హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి వరి రవ్వతో పులిహోర చేశానండి. ముందుగా గ్లాసు వరి రవ్వ తీసుకొని, అదే బియ్యం రవ్వ అంటారు కదండి, తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి, ఒకటికి ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే రవ్వ ఉడికిన తర్వాత మంచిగా పువ్వులా వస్తుందండి. ఇలా నానబెట్టుకోవాలి. చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి. తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు నేను తక్కువ చేసుకుంటున్నానండి, తక్కువ చింతపండు వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు ఎక్కువ చింతపండు నానబెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా నానిన రవ్వని వడకట్టుకుంటాను, ఎసరు పెట్టుకుంటానండి. గ్లాస్కి 2 గ్లాసులు నానబెట్టిన వాటరే వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మరిగిన తర్వాత రవ్వ వేసేసుకోవాలి. రవ్వ వేసుకోగానే సిమ్లో పెట్టి మూత ఒక సైడ్కి పెట్టి ఉంచుకోవాలండి. ఒక 10 నిమిషాలకి ఇలా ఉడుకుతుంది. నేను రైస్ కూడా ఇదే విధంగా వండుతానండి. అట్టేసరి అన్నం కింద పెడతాను. గంజి అయితే వార్చనండి ఎప్పుడు కూడా. ఈ విధంగా స్పూన్ తోటో చాకు తోటో చూస్తే నేను చూసుకుంటానండి ఉడికినంది లేనిదిని. ఇదిగోండి కళాయిలో ఆయిల్ వేసుకొని పోపండి. పులిహోరకి ఎలా అయితే మనం పోపు దినుసులు వేసుకుంటామో అదేవిధంగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడాను వేసానండి. అల్లం ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అలాగే పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ. అవి వేగిన తర్వాత చింతపండు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరుగుతున్నప్పుడే కాస్త ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ రవ్వలో కొద్దిగా వేసుకున్నాను. ఇగోండి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అదొక రకమైన బెల్లం టేస్ట్, పులుపుకి బెల్లానికి మంచి రుచి వస్తుందండి ఇలా చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల. ఇదిగోండి పులుసు దగ్గరగా అయిన తర్వాత రవ్వ కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా మీరు చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.